ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న తరుణంలో దేవుడిలా ఒక వ్యక్తి వచ్చి ఆదుకుంటే సినిమాలో చూస్తుంటాం, ఇలాంటి ఘటనలు చప్పట్లు బ్రహ్మాండంగా కొడతాం థియేటర్లో. కానీ నిజ జీవితంలో అలాంటి పెద్ద కష్టం వచ్చినప్పుడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడి రూపం దాల్చి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఎవరిలా ఉంటుంది? ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఉంటుంది. ఇతను ఒక సినిమా హీరో కాదు, నిజ జీవితంలో ప్రజల గుండెల్లో చిరునవ్వులు కురిపించే ఒక మెగా హీరో, ఒక సూపర్ స్టార్, ఒక దైవంతో సమానమైన గొప్ప మనిషి అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ప్రభుత్వంగా నిలుస్తూ పేదలకు ఎంతటి కష్టం వచ్చినా ఆదుకున్నారే తప్ప ఎప్పుడు వెనకడుగు వేయలేదని తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రశంసల వర్షం కురిపించారు హీరోయిన్ పూనం కౌర్ గారు. అవును, ట్విట్టర్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ హ్యాస్ డన్ ద బెస్ట్ జాబ్ ఫర్ ఎవర్స్ డ్యూరింగ్ ద పాండమిక్ ఆఫ్ కరోనా అండ్ ఐఎమ్ యాజ్ ద యాక్టివిటీస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అంటూ సంచలన పోస్టు పెట్టడం జరిగింది. కరోనా లాంటి కష్ట సమయంలో చాలా రాష్ట్రాలు పేద ప్రజల బతుకులను ఆగం చేస్తూ పట్టించుకోని తరుణంలో కేవలం సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారని ఆమె అన్నారు. 100% ఇది అక్షర సత్యం. కరోనాల కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు మార్గదర్శకాలను కరెక్ట్ ఇవ్వలేదు కొన్ని ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కోవిడ్-19 అని, మరోవైపు బ్లాక్ ఫంగస్ అని, ఇలా ఒక యుద్ధం జరుగుతున్న తరుణంలో పేద బ్రతుకులు గాల్లో కలిసిపోతున్న తరుణంలో ఆరోగ్యశ్రీ ఒక దైవంతో సమానమని చెప్పొచ్చు. పేద ప్రజలకు ఏకంగా 25 లక్షల దాకా రూపాయలను పెంచుతూ ఈ కరోనాను, ఈ బ్లాక్ ఫంగస్లు అన్నిటి కూడా ఆరోగ్యశ్రీలోకి అటాచ్ చేయడం అనేది పేద బతుకులని ఆర్థిక మహమ్మారి కాటేయకుండా కాపాడిందని చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా చాలామంది కోలుకోవడం లేదు. కరోనా తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. లక్షలు పెట్టాము, అయినా మనుషులు చనిపోయారని కూడా చెప్తున్నారు. ఇక కరోనాల కట్టడి ఏపీ ప్రభుత్వం చేసిన కృషి, పట్టుదల దేశ ప్రధాని పాటు పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే కదా. ఎలాగో ఇప్పుడు తాజాగా పూనం కౌర్ గారు కూడా జగన్ గారిని ఒక దమ్మున్న మునగాడు, దమ్మున్న మొగోడు అంటే జగనే. ఎందుకంటే ఈ రకంగా నిర్ణయాలు స్పాట్గా ప్రజల ప్రాణాల కోసం తాను తీసుకున్న అడుగులు, ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో బాగా లేకపోయినప్పటికీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తాను వేసిన ప్రతి అడుగు ఈరోజు పేద బ్రతుకుల్లో చిరునవ్వు నింపింది. అంతే తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా జగన్కు ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా అండగా ఉండాల్సిన టైం వచ్చింది. అండగా ఉంటారని కూడా ఆశిస్తున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇలా ఒకరు ఇద్దరు కాదండి, దేశవ్యాప్తంగా జగన్కు ప్రశంసలు దక్కాయి కరోనా సమయంలో. ఎందుకంటే కరోనా అనేది అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్, అది ఒక పెద్ద విపత్తు, ముప్పు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు మాట్లాడిన వాడు రేపు చచ్చిపోయే పరిస్థితి. ఇలాంటి దారుణమైన క్లిష్ట సమయంలో కూడా జగన్ ఎక్కడ వెనకడుగు వేయాలి, ఎక్కడ భయపడాలి. తొలిసారిగా తాను ముఖ్యమంత్రి అయ్యాడు. తొలిసారిగా తాను ఇంత పాండమిక్ చూస్తున్నప్పటికీ ఎక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఎంత టాక్టిక్గా దాన్ని అటాక్ చేయాలి, ఆ సమస్య నుంచి బయటకు ప్రజలను లాగాలి అనే దానిపై తాను ఫోకస్ పెట్టాడు. ఆ ఫోకస్లో సాధించాడు. ఇది ఏదైనా చిత్తశుద్ధి, ధైర్యంతో కూడుకున్న వ్యవహారాలు ఇలాంటివి అందరికీ చేత కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేదు కదా ఇలా. ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి కరోనాను మార్చిన ఘనత ఎవరైనా ఉన్నారా? ఫ్రీగా, అది ఇంపాసిబుల్. కరోనా సమస్యతో హాస్పిటల్కి వెళ్తే లక్షలు బిల్లులు వేసి సర్వనాశనం చేసే రోజులు ఆ రోజు. కానీ జగన్ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, పేదల కోసం చిదిగిపోవద్దు నా పేదల బ్రతుకులు అనే ఒకే ఒక్క ఆలోచనతోనే తాను వేసుకున్న నిర్ణయాలు, తను ఆచరించిన విధానం పేద బ్రతుకుల్లో ఈరోజు చిరునవ్వును నింపుతుందని చెప్పాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.